అందరికీ నమస్కారం. సో కలర్ఫుల్గా ఒక డిష్ ఉంది. ఏమిది? గ్రీన్ రైస్. ఇది కొరియాండర్ రైస్, కొత్తిమీరి రైస్. సో చాలా చాలా టేస్టీగా ఉంది. సో వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ లంచ్ బాక్స్ రెసిపీ. సో దీన్ని మీరు ట్రై చేయండి. సో ఎట్లా ప్రిపేర్ చేసేది చూస్తాం ఇప్పుడు. కొత్తిమీర గ్రైండ్ చేసుకుంటాము. సో దానికి జింజర్, గార్లిక్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకున్నాము. సో మీకు గార్లిక్ వద్దుకు ఉంటే స్కిప్ చేయొచ్చు. మీరు అంటే ప్రసాదంకి ఏమైనా చేస్తారు కదా, అప్పుడు స్కిప్ చేయొచ్చు. సో దీన్ని అన్నీ వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుంటాము. దానికి ఆయిల్ పోసేసినాము ఆల్రెడీ. ఆయిల్ హీట్ అయింది, అది చూస్తాము. ఆయిల్ హీట్ అయిందేమో. సో ఇంకా హీట్ కావాలా. నెక్స్ట్ కొంచెము ఉద్దిపాయలు వేసుకుంటాం. ఉద్దాలు, దెన్ శనగపాయలు, చనా దాల్. సో ఇదంతా బాగా ఫ్రై కానీ ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఆనియన్ వేస్తాము. ఆనియన్ వేసేసి బాగా ఫ్రై చేసుకుంటాం. అంత బాగా ఫ్రై కానీ. సో ఫ్రై కొంచెము సాల్ట్ వేసుకుందాము. యాజ్ యూజువల్ వేసుకుంటాము. సో కొత్తిమీరి, కొరియాండర్ లీవ్స్ గురించి బెనిఫిట్స్ చెప్పాలంటే ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్, ఇట్స్ గుడ్ ఫర్ డయాబెటిక్స్, రెడ్యూస్ చేస్తుంది బ్లడ్ షుగర్స్ అన్నీను. తర్వాత డైజెషన్స్ కూడా చాలా మంచిది, డైజెషన్కి. తర్వాత హార్ట్కి చాలా మంచిది, బ్రెయిన్కి చాలా మంచిది. సో స్కిన్ కూడా బాగుంటుంది. సో చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంది, కానీ ఈజీ టు యూజ్ ఆల్సో అండ్ చీపెస్ట్ ఆల్సో. చీప్ ఆల్సో, యా. సో మీరు అదే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ గ్రీన్స్ యూజ్ చేయండి మీ లంచ్లో కానీ మీ మీల్లో. దట్ ఈస్ వెరీ వెరీ గుడ్. గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్. కొంచెం పసుపు వేసుకుంటాము. సో ఇట్స్ రిచ్ ఇన్ ఇమ్యూన్ బూస్టింగ్ యాంటీఆక్సిడెంట్ కూడా ఇది. తర్వాత ఇంకా ఎన్నో ఎక్కువ బెనిఫిట్స్ ఉంది కొత్తిమీర దీంతో, కొరియాండర్ లీవ్స్ నుంచి. సో ప్లీజ్ డూ యూజ్ ఇట్. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఫ్రై అయింది బాగా, ఆనియన్స్ ఫ్రై అయింది. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటే మసాలా వేసేస్తాం. చూడండి, ఇట్లా ఫుల్ గ్రైండెడ్ కొరియాండర్, కొత్తిమీర అంతా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆ వాటరీ కంటెంట్, వాటరీ పోయే వరకు బాగా ఫ్రై చేయండి. అప్పుడప్పుడు తిప్పుకోండి, లేకపోతే బాటంలో తడమంటుంది. సో మీడియంలోనే పెట్టుకోండి. ఓకే, చూడండి ఇట్లా అది ఫ్రై అయితే సైడ్లో అంతా అట్లా నూనె ఇడ్చుకుంటూ వస్తుంది. సో ఇట్ మీన్స్ యువర్ డిష్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. దట్ గుజ్జు ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. సో యాక్చువల్లీ మనము దీన్ని ఏమీ ఫ్రై చేసిందిలే, దానికి బాగా ఫ్రై చేసుకోండి, లేకపోతే ఆ పచ్చి వాసన వస్తుంది, కొత్తిమీర స్మెల్. ఒకతర బాగుండాలి తినేకి. సో బాగా ఫ్రై చేసుకోండి. మీరు నీళ్ళు జాస్తి పోసి గ్రైండ్ చేసుకుంటే ఓకే. అది మీరు ఇట్లా ఫ్రై చేస్తా వాటర్ నేను పోయేస్తుంది. సో దిస్ ఈజ్ లంచ్ బాక్స్ రెసిపీకి చాలా బాగుంటుంది. ఇట్ విల్ బి వెరీ వెరీ టేస్టీ. ఎస్. సో అది హాట్గా తింటే ఇంకొంచెం టేస్టీగా బాగుంటుంది. ఆల్రెడీ అరోమా సూపర్గా వస్తుంది ఫ్రై చేస్తూ ఉంటే. యూ కెన్ ఫీల్ ఇట్. చాలా బాగుంది. ఇంకొక బెనిఫిట్ చెప్పేది మర్చిపోతే అప్పుడే నేను. సో ఇన్ఫెక్షన్స్తో కూడా అది ఫైట్ చేస్తుంది కొత్తిమీర. సెంటర్లో ఇట్లా కలితిప్పుకోండి, లేకపోతే బాటమ్ తళమంటుతుంది. సో ఇట్లా ఆయిల్ సపరేట్ అయినప్పుడు రైస్ వేస్తాం. ఆల్రెడీ చేసుకోండి, అది ఉదురుగా చేసుకోండి. అది రైస్ వేస్తాం. ఆల్రెడీ మార్నింగ్ కుక్ చేసి పెట్టుకోండి అది. సో దాన్ని యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు కలుపుకొని నుంచి సాల్ట్ తగినంత, మీకు రుచికి తగినంత వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసింట్లే, సిమ్లో పెట్టుకున్నాము. అప్పుడంటే ఇంకొంచెం హాట్గా ఉంటుంది ఇంకా అంట. సో డిష్ రెడీ అయింది. ఐఎమ్ యాడింగ్ మై లవ్. I'm adding mine too. Mix చేయండి.
యా మిక్స్ చేసేసి ఒక మిక్స్ ఇచ్చేసి ఇప్పుడు అవర్ ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదు. సో ట్రెడిషన్ టైం. యా కొంచెం తీసుకొని స్టవ్ ఆన్లో ఉంటే వేసేయండి. అట్లా వేసేదాని నుంచి ఎంతోమందికి అన్నదానం చేసినంత పుణ్యం వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. టెస్టింగ్ టైం. గీ ఆంప తీసుకుంటాం. ఓకే. నైస్. డిఫరెంట్ టేస్ట్. డెఫినెట్ గా ట్రై చేయండి మీ ఇంట్లో. సూపర్ గా ఉంది. ఈజీ టు డూ ఇట్. అంతే టైం పట్టాలా. యూ విల్ లైక్ ఇట్. డెఫినెట్లీ లైక్ ఇట్. యూ కెన్ కాల్ ఇట్ యాస్ గ్రీన్ రైస్ ఆల్సో. చాలా బాగుంది. ప్లీజ్ డూ ట్రై. ఇది తిరుగుబాత్ వేసిన గింజలు అన్ని కూడా తగులుతుంది నోటికి. చాలా బాగుంది. కొంచెం ఉప్పు వేయాల్సి వస్తుంది. ఉప్పు వేసుకుంటాము. ఓకే. సో నౌ విల్ అలౌ ఇట్ టు సెటిల్ ఫర్ సమ్ టైం. మీరును ట్రై చేయండి మీ ఇంట్లో. సో ఎప్పుడు ఇంట్లోనే ఒక 5 minutes సెటిల్ అయినాక తినండి. ఓకే. సో ఎప్పుడు మన ఇంట్లోనే వండుకొని ತಿನ್ನಂಡಿ. మీ పొಟ್ಟకి ಜೇಬಿಗೆ ಆರೋಗ್ಯಕರಂ, ಸಂತೋಷಕರಂ, ರುಚಿಕರಂ. ಸೊ ಯಾವಾಗಲೂ ಮನೆಯಲ್ಲೇ ಊಟ ಮಾಡಿಕೊಂಡು ಅಡಿಗೆ ಮಾಡಿಕೊಂಡು ಊಟ ಮಾಡಿ. ಇದು ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಗೆ ಮತ್ತೆ ಜೇಬಿಗೆ ಆರೋಗ್ಯಕರ, ಸಂತೋಷಕರ ಮತ್ತೆ ರುಚಿಕರ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. వాచ్ అవుట్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్.